Andalu Ayurvedic Ashram. ऋषिकेश स्वरयोग पीठाधिपతులు అలాగే మాతాజీ ఆత్మవందన అమ్మగారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ వెంకటేష్ నేతి గారు డిప్యూటీ కమిషనర్ గా మనందరికీ సుపరిచితులైన సినీ యాక్ట్రెస్ రోజా రమణి గారు, దీప్తి రెడ్డి గారు సీనియర్ ఈకో ఎంటర్‌ప్రెన్యూర్ ఉమెన్ ఎనర్జీ ఫౌండర్ 10 సంవత్సరాల అనుభవం ఉన్న AAA డైరెక్టర్గా ప్రాజెక్ట్ మెసేజ్తో దీప్తి రెడ్డి గారితో మొదలు పెడదాం. ముందుగా అమ్మయ్య, ఒక ఆంటర్‌ప్రెన్యూర్కి ఏదైనా స్టెప్స్ వెంటనే చేయాలని ఉంటుంది. ఎస్, ఇవాళ ఇక్కడ బిగిన్ అయినందుకు మేము అక్క ఎంతోమంది ఎన్నో ఇయర్స్గా కళలు కంటున్నటువంటి ఒక ఆరోగ్య భారతం, ఆయుష్మాన్ భారత్కి ఇది ఒక అమ్మయ్య లాంటిది. ముందుగా ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ విచ్చేసిన మా స్వరయోగ గురువు గారు స్వామి చరణాశ్రీత్ మాతాజీ ఆత్మవందన ఎంపీ గారు, ఎంతో పండగ సమయం అందరికీ రావాలంటే కష్టము, మాకి మా పేరు మీద బలం ఉంది అని క్విక్గా ఈవెంట్ ఇవాళ చేయడం జరిగింది. బట్ టైం తీసుకొని వచ్చిన రోజా రమణి గారు. అయితే ఇందాక అక్క గురించి చాలా విన్నాము. ఒక హ్యుమానిటేరియన్గా, ఒక ఆంటర్‌ప్రెన్యూర్గా ఎంతో సర్వీసెస్ తను అందిస్తున్నారు. తనలాంటి ఒక వ్యక్తితో నేను జర్నీ చేయాలి అని చూస్ చేసుకొని, నేను ఒక సీరియల్ ఆంటర్‌ప్రెన్యూర్ 10 years ఎక్స్పీరియన్స్లో ఎన్నో గ్రీన్ బిజినెస్ మోడల్స్ చేసి ఇవాళ AAA ఆయుర్వేదిక్ ఆండాల్ ఆయుర్వేదిక్ ఆశ్రమంతో వచ్చాము. ముందుగా ఇక్కడ వచ్చిన మా ఫ్రెండ్స్, ఆంటర్‌ప్రెన్యూర్స్, డాక్టర్స్, టేకింగ్ యువర్ టైమ్ అవుట్ అండ్ రియల్లీ కమింగ్ హియర్, ఇట్ ఈస్ ఆఫ్ ఇమ్మెన్స్ వాల్యూ టు అస్. ఒకసారి మనందరం వచ్చినందుకు మనము ఒక గట్టిగా చప్పట్లు, ఒక ఎనర్జీ ఈ స్టేజ్లో ఉండాలి. ప్రతి స్త్రీ ఒక ఎనర్జీని బీట్ చేసే పర్సన్. నేను ఉమెన్ ఎనర్జీ ఆఫ్ తెలంగాణ లాగా ఇక్కడ కూర్చున్న ఉమెన్ ఎనర్జీస్ అందరితో ఈ బిగినింగ్ అవుతుంది. నేను బ్రీఫ్గా చెప్పేస్తాను, ఎందుకంటే గెస్ట్స్ అందరూ మాట్లాడాలి. AAA ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈకో రియాలిటీ విత్ హెల్త్ టూరిజం ఆస్పెక్ట్స్, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో. ఇప్పుడు జనరల్గా వరల్డ్ అంతా ఇండియాని చూస్తుంది హెల్త్ టూరిజం వైపు. మనం ఏదైనా ఆల్టర్నేట్ మెడిసిన్కి వెళ్ళినప్పుడు ఎక్కడ వెళ్తాం? కేరళ వెళ్తాం జనరల్గా, అంటే ఏదైనా థెరపీస్, లేదా మేము ఆల్రెడీ మెడిటేటర్స్ రిషికేష్ లాంటి ప్లేసెస్ వెళ్తాము. కానీ రిజువనేషన్ థెరపీ అనేది హైదరాబాద్ ఇస్ మోస్ట్ హ్యాపెనింగ్ మెట్రో కనుక ఇక్కడ మనము ఒక వెలుగు వెలిగించాలి కనుక AAA వెల్నెస్ ఆ ఆరోగ్యపు వెలుగుతూ వస్తుంది.
Ma Ganga and Badrinarayan from Rishikesh, filled with a lot of spiritual awakening and bliss, happiness to all the divine souls present here, to Manjula ji, Deepthi, and the entire AAA team for this new wellness venture. I wish you happiness, prosperity, good luck, and a grand success for this new venture. Nature, yoga, wellness, Ayurveda, Agnihotra, sustainable living. All this boils down to one of the most important aspects of a human being, which is health and fitness. Every soul who is born seeks peace, plenty, and prosperity. Nobody wants pain and suffering, right? You see our ancestors, they lived such a peaceful and healthy, long life. And they all had lived a very long life, and peacefully they've left this world. But nowadays, we all have money and technology, but rarely we find peace and bliss. So it is because of the distortions which are there in the different dimensions of our existence, whether it is physical, mental, emotional, social, psychological, interpersonal relationships, in all dimensions of your life, we can see a lot of disturbances. Why? Because we are drifting away from nature. We are not following the regular lifestyle because of the unhealthy eating habits and the breathing patterns. We should understand that we are not different from nature, right? So, any disturbance that happens within our system, it has an effect on the microcausal and the macrocausal levels in the universe. So the solutions lies within each one of us, but we try to seek from outside, which have their own limitations. So we can get our answers from nature, as well as from a very, very ancient science, which deals with the natural energy principles, which is Swara Yoga, a Swara Shastra which is passed on from the Adi Shaiva tradition and given by Lord Shiva himself to Goddess Parvati, which is a very miracle science, I would say, where you can change your destiny by altering the circadian rhythms of your body and aligning it with the cosmic universal principles of the universe. So we can lead a life of bliss, health, abundance, peace, and prosperity. So now here in Hyderabad, we have one of its unique kind AAA project with a holistic approach of yoga, Ayurveda, wellness, Agnihotra, everything under one roof. So you can come here with your family and friends, and you can spend your time here away from the busy life, city life here, and recreate and realign your energies and commune yourselves with the nature and try to find the true essence of your spirit. I wish you all the best once again, and thank you. Hari Om Tat Sat. I'll give it to Swamiji. Year starts and there are certain celestial events happening in the sky. I'll come on the later on. Before I start, I do all the prostration and namaskaram to all the divine souls present here, all blessed souls. I say blessed soul because everybody is blessed. Nobody is who is having life without blessings. So life itself is a blessing, and that's why I always say all blessed souls. So all blessed souls present here. A very happy Yugadi and a blessed Yugadi for all of you. Before I start, I shall tell you how I came here. In Navratri time, we don't move from the ashram. Still in our ashram, there is a Durga part and all the Anusthana is going on in Rishikesh. I got called from Deepthi that Swamiji, can you come on Yugadi day?
for certain events which is taking place. We are starting a project which is connected with the Ayurveda, Vedic livings and sort of things, which can bring a complete health to the people. That is what our aim and goal is. So if you can come on Yugadi day and just bless us with that, your presence. So I said, I am the simple being and no problem, I can come. But before that, there was a thought running in my mind. She told that we've installed Andalu Prameswari. And the moment I heard that, I got an insight from inside that there should be a Shiva temple also there. And then I said, why don't you install one Shiva Lingam there, which is of a Spatika stone. Because Spatika Shivaling gives prosperity and abundance as well as complete health and inner awakening, a spiritual awakening. So it's a complete energy which has everything, Guru Tattva, Shiva Tattva and a Sakti Tattva. Because Spatika itself is female energy, a stone. So I requested them that I am getting this kind of insight, and immediately they said, yes, Swamiji, we will definitely do that. And then I also got insight the moment they said about this project, that Devi herself is guiding them for all this happening, because the world is going in a very chaotic state now these days. You see, we are going away from our source. We are not living a natural, healthy life. Our ancestors have very much, learned and imbibed all these knowledges from our nature. But now these days, everybody, becoming very much mechanical with the medicines and all chemicals insertion in the body. They are losing actually health. More than we get healthy in the hospitals, we lose our health, isn't it? Hospital is good in emergency conditions, not like a normal treatment. You should never try medication for normal treatment. Apart from certain chronic diseases, certain diseases which has medicine, without that you cannot survive. It is fine. So I am not against medical science. It is also supporting, but more than supports, there are side effects and other things. So that insight of the Devi, that it is this sciences, Ayurveda, yoga and ancient Vidyas should again be re-established in India. From last 1200 years to 400 years, we have been losing constantly lot of Para-Vidyas. Para-Vidya means we have lot of Siddha Vidyas in India. One of the Vidya which I will speak a little bit about it, Sora Vidya. It is a Siddha Vidya. If you do certain things will happen. Like for example, if you follow certain principle, from your house, mouse, rats, cats, lizard will disappear, even mosquitoes. So it's such a vidya, it's just a knowledge we have. This is one example, there are so many things about it. So then with the wish of Lord Shiva, when they accepted the installation of Spatik Lingam, I decided to move during the Navratri time, which we have fasting and sadhana time. So I came here. And now, seeing all the people who have gathered, still there is a hope that we are not too far away from our nature. Still we have hope that everybody wants to come to the true spirit, true bliss, true happiness, which we have lost. And as Atmananji told that our ancestors were very healthy. They used to live 100 years, 90 years life without any medication, any ICU. Now this is a normal thing to get admitted in the hospital. So Ayurveda, which is the knowledge, ancient knowledge, Ayurveda, the knowledge through which you can live your life happily with bliss, abundance, prosperity. Abundance and prosperity is not on material outer side, it is internal. If you are healthy, then only you can experience bliss and happiness in your life. If you are not healthy, if you have thousands of crore rupees, but you are sick inside, physically, mentally, that is a waste. There is no use of that. So external prosperity followed with the internal prosperity. That's what we have lost today. So this Andalu Ayurvedic Ashram, which is being now installed and is going to be built, is a very welcome step to create such an environment and a place where we have integrated approach like Ayurvedic Homa therapy, then we have yoga, Ayurveda, herbs. Like Homa, you have heard about this Agnihotra. It's a miracle Homa. 5 minutes only morning and 5 minutes evening. We have lost it. Agnihotra does miraculous effects on our life.
And our ancestors were so great that they discovered the Bhuloka, the most powerful energy, that is called fire. They discovered fire. I am not talking about discovering fire with a stone, creating fire and cooking food. That is one aspect of the fire. The driving force of the Bhuloka is fire. So nothing can happen without fire. So there are so many different things, they put it together. It is really a wonder for the world, even to think today. Like cow dung cake is something, cow ghee, sunlight is something else, fire is somewhere, and mantra. Putting fire, sunrise time, cow dung cake, ghee, etc. together and creating a huge energy, alignment, rejuvenation and healing energy in our environment. And even that energy is capable of destroying or assimilating the viruses, bacteria, microbes. In our ashram, in Corona time, we had no fear. We just roam around, everything we did. We went to Kumbh Mela, we had Sai Snan, everything with lot of people, thousands of people in a very peak Corona time. Nothing happened to us because we follow that natural living. We know how to align with the nature so that our body understand what kind of structure is coming inside the body, it can deal with that. So we are suppressing our immune system, which is an inner intelligence of the physical body, which can find out any kind of distortions coming inside the body and neutralized it. So because of that Agnihotra, we survived without any kind of fear, and not we, many people around the world. In Europe, there are certain people who are following Agnihotra, we taught them. There was casualty, out of 120 people were dying in Corona first wave. And they used to go outside, those who were practicing their family, and they're keeping other family members inside. They did Agnihotra and Swara Yoga regularly. Nothing happened to them. In their surrounding, all the houses, many casualty happened. So like that. Okay. So like so many things we have seen in our life, miracles happening through the science of breath and Agnihotra combination. I just mentioned briefly about the science of breath. Science of breath is very ancient in India, maybe 20,000 and more than that. Lakhs of years back, our ancestors revealed and they found out one vidya, which is known as Swara Yoga. And in our breath, so many things are there about time dimension. You have heard about Kala Purusha, the death, and Bhagya and destiny. The operating force of those Kala Purusha and your destiny is your breath. So if you know this vidya, you can alter your destiny, you can postpone your death, you can prepone your life, you can live your life and body whenever you want. So there is a system in our body through which even you can overcome death. Not only that, you can remove all kind of destinical effects in your life. You can create a situation which will be aligned with the universe, which will give a very positive, fruitful outcome. So we breathe from the nostril right and left. We never know that such a vidya exists. Mahakal Mahadev speaks to you 24 into 7, 21,600 times. 21,600 times Shiva speaks to you. Have you heard his voice? No, I don't think so. Many people, those who are practicing, they have heard 21,600 times in 24 hours. Shiva is speaking to us. And he's telling, don't do this. But because we are not hearing that voice, we do things, and sometimes, by fluke, we are aligned with the, nature and the Shiva voice. That time we get good result, and sometimes we get very extremely bad result, disastrous result in our life, even health. For example, if you eat in left nostril flowing, that is called Ida Nadi. There is a nadis in the body. For 1 week, you will become sick. And if you eat for 1 month, 2 months, severe chronic problem will manifest. But if you have chronic problem severe, and if you just change the food and nadi alignment, then within 10 days you can recover out of that, or maybe within 1 month. We have cured people from 20 years chronic stomach problems, indigestion, acidity, and other things. Not only that, by doing Agnihotra and Swara Yoga practices, without changing in lifestyle, you can lose 10 kg, 7 kg weight as well. So easy, because it's aligned Vata, Pitta, and Kapha. So if something is disharmony, the weight gains. Sometimes in disharmony, we also lose the weight, means underweight. So what happens when you do these practices? If you are underweight, you will gain the proper weight. If you are overweight, it will come down. So like that, so many things are there. By following the Swara Vidya, you can do miracle things. Miracles means it will happen. It's a Siddha Vidya. Bhagavan Shiva says in Shiva Surudaya,
ब्रह्मांड खंड पिंडाद्या स्वर नैवहि निर्मिता सृष्टि संहार करता च स्वर साक्षात महेश्वर. Brahmanda means the entire universe, Khanda means the planets, and Pinda means this body. They are all created by the Swara. What is Swara? Your breath. And your breath has got 5 elements. So when you breathe 24 hours, it keeps changing 1 hour, 2 hours timing from right nostril to left nostril, known as nadis. And in that 1 hour, 2 hour, 5 element flows. So one by one element comes, earth element, water element, fire element. Suppose you are doing green pervasion and your fire element is flowing. Even a great, astrological combinations are there, Muhurta is there, Pandits are there, mantra chanting is happening. That house will never be giving you a peace and harmony. Lot of distortion will take place, and ultimately people who stays in that house will not be happy. But if you just enter in the house in earth element flowing in your nostril, then that gives abundance, prosperity, peace, health and happiness. So this breath science is known as miracle science, and it was lost 1200 years back. It was very much known to India. Even in South India we had Swara Chintamani and so many granths, but now people doesn't know about it. So in Rishikesh we have Pitham, which we do, and this will add up to the Ayurvedic village. If you follow the Ayurveda, suppose you are following Ayurvedic principle, you are eating food in the left nostril, the effect will be longer, isn't it? So distortion will created by your lifestyle and food, but you are taking herbs other hand. So there is a way to take the herbs. So you should take your herb in correct nadi, like left nadi, and eat in the right nostril. So the healing will be very quick. Like what you get in 1 month, you can get in 5 days. So I'll conclude and I'll wish all the best to the Andalu Ayurvedic Ashram, and I say that it should become Akhand, Anandam and Arogyam Ashram. The distinguished personalities, spiritualists, who are having the knowledge, expertise knowledge in Ayurveda, yoga, and in holistic approach. Of course, we can say proudly, this seems to be the reflection of Lord Shiva and Parvati. That is Swamiji, Charan Mataji, Atma Vandanaji, and the popular singer Amma Roja Ramani Garu, Corporator Gauravanilu Sodarimani Sridevi Garu, the committed who is having the strong desire to serve the society. That is the symbol of social responsibility. అంటే భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టినిల్లు, పుట్టినిల్లు, కుటుంబ వ్యవస్థలో కొన్ని కట్టుబాట్లతో, పరిమితులతో స్త్రీ పెరుగుతుంది. ఈ సమాజంలో ఇప్పటికీ మన సొంత కుటుంబంలోనే ఇంట్లో ఉన్నటువంటి మగబిడ్డకి, ఆడబిడ్డకి వివక్ష ఉన్నటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో పురుషాధిక్య భారతదేశంలో రుద్రమాదేవిలాగా, ఝాన్సీ లక్ష్మీబాయిలాగా ఈరోజు మా పెద్దపల్లిలో పుట్టి తెలంగాణ రాష్ట్రంలో అన్ని సమస్యలను ధీటుగా ఎదుర్కొని ఈ సమాజానికి నేనేంటో చూపెట్టాలనేటటువంటి సంకల్పంతో అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ద డైనమిక్ లేడీ వన్ అండ్ ఆల్ మంజులారావు గారికి మీరందరూ గట్టిగా చప్పట్లతో అభినందించాల్సినటువంటి అవకాశం. బట్ ఎప్పుడు బయటికి రాలేదు, రావాల్సినటువంటి అవసరం కూడా రాలేదు. డ్యూరింగ్ ద కోవిడ్ పీరియడ్, మేడం జీ, అమ్మాజీ, she used to call me by 2 o'clock in the night. She used to scold me also. That much
soulful, committed responsibility she is having towards the society. That's the reason we can say Manava Sevaye Madhava Seva. సో ఈ త్రిబుల్ విన్నాము, ఆస్కార్ సాధించింది. కొత్తగా ఇప్పుడు ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటర్ స్టార్టెడ్ విత్ ఏ. ఒక్క ఏ ఉంటేనే కష్టం, దాంట్లో డబల్ ఏ, ఇట్ రిఫ్లెక్ట్స్ అల్లు అర్జున్. నౌ త్రిబుల్ ఏ, ఇట్ రిఫ్లెక్ట్స్ మంజులారావు గారు. సో అలాంటి ఈ కార్యక్రమానికి త్రిబుల్ ఏకి కర్త కర్మ క్రియ మిత్రురాలు మంజులారావు గారికి, ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు సోదరుడు డాక్టర్ రాకేష్, తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవనీయులు డైరెక్టర్ త్రిబుల్ ఏ దీప్తిరెడ్డి గారు, అదేవిధంగా సోదరిమణి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆఫ్ ద డయాస్ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, వివిధ రంగాలలో అద్భుతమైనటువంటి అపరితమైనటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా గౌరవనీయులు శివశాస్త్రి గారు, హూ ఇస్ ద గ్లోబల్ అవార్డ్ విన్నర్ ఫర్ యోగా, అండ్ గౌరవనీయులు మంజుల గారు, పద్మశ్రీ అవార్డీ. Really, I feel proud to participate in this wonderful, extraordinary program. I feel it's my privilege. So I start my 2 words or 2 minutes speech with a saying of Dr. William. Nature is the art of God. Nature is not a place, not a tourism place to go there and come back. It is a place to make it as a home. అందుకే ద కాన్సెప్ట్ ఆఫ్ విల్లాస్ ఎందుకు వచ్చినాయి? మనకు చిన్న ఇల్లైనా చెట్లు ఉండాలి, చక్కగా గార్డెన్ ఉండాలి. వై? బికాస్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. Swamiji told that how we were in the olden days and how gradually we have been transforming. ప్రాచీన కాలంలో మన తాతలు ముత్తాతలు మన నాన్నల యొక్క ఆరోగ్యము చాలా బ్రహ్మాండంగా ఉండేది. కనీసం వాళ్ళకి జ్వరం వచ్చేటటువంటి సందర్భం కూడా లేవు. ఎందుకు? వాళ్ళ కష్టపడే వాళ్ళు ప్రకృతిలో లీనమైపోయారు. కానీ రాను రాను మనం ప్రకృతికి దూరం అవుతున్నాము. వాట్ స్వామీజీ said, we are running away from the nature. మన ఆహార అలవాట్లు, మన సాంప్రదాయాలు, మన సంస్కృతి మెల్లగా కనుమరుగవుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఐ కెన్ సే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అసలు మనం ఆయుర్వేద చికిత్సకే వెళ్ళకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం ఎలా? ఫర్ దాట్ వి నీడ్ ద ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్. సో కాబట్టి మన ఆహార అలవాట్లను మార్చుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లయితే హెల్త్ ఈజ్ వెల్త్, అంతకంటే గొప్పది ఏం లేదు. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదరి మనులకు, ప్రత్యేకించి మంజులారావు గారికి ఒక తల్లిలాగా అన్ని సమయాలలో వెనుకాల నిలబడుతున్నటువంటి అమ్మ రోజా రమణి గారికి, ఐ నో దాట్ షీ యూస్ టు డిస్కస్ విత్ మీ వెన్ ఎవర్ ద సిచ్యువేషన్ డిమాండ్స్. అదే విధంగా ఇక్కడ గొప్ప వాళ్ళు ఉన్నారు, 108. నిజంగా అద్భుతం. బికాస్ ఐ వాజ్ సపోజ్ టు మీట్ all of you great women, but I missed it due to కొన్ని సందర్భాల్లో. So really I feel proud of all of you.
ప్రస్తుత ప్రపంచంలో నేను, నా ఆస్తి, నా కుటుంబం అనుకునేటటువంటి సమాజం ఇది. అలాంటి సమాజంలో, నేను బతుకుతున్నటువంటి సమాజంలో నాకు 10 మెతుకులు వస్తే ఒక 2 మెతుకులు ఈ సమాజానికి అందించాలని చెప్పేసి ఆతృత పడుతున్నటువంటి 108 టీమ్స్ అందరికి కూడా ఐ సెల్యూట్ ఆల్ ఆఫ్ యు. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్త్రీ లేకపోతే జీవం లేదు, స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే పుట్టుక లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. సో అంత గొప్ప స్త్రీమూర్తికి ఆండాలు అమ్మ ఆయుర్వేదిక ఆశ్రమం పెట్టినటువంటి మంజులరావు గారికి, వారికి మద్దతునిచ్చి ఎల్లవేళలా అండదండలుగా ఉంటున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకించి I can proudly say my soulful words, Swamiji and Ammaji. So just now they told that out of love and affection you brought the Shivalinga, a big Shivalinga, to bless her. So really on behalf of Telangana government, I wholeheartedly express my gratitude to you. Thank you very much. Doctors across the globe learn this vidya from them. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఋషికేశ్ నుండి మనందరి కోసం వచ్చినటువంటి ఆ శివ పార్వతులకి ఒక్కసారి మీ పెద్ద చప్పట్లు. అలాగే నేను పుట్టిన గడ్డ మంచిర్యాల్ అండ్ పెగడపల్లి అండ్ పెద్దపల్లి అన్నిటికీ ఎంపీ అయినటువంటి శ్రీ వెంకటేష్ నేత గారికి నిజంగా థ్యాంక్స్ చెప్తూ నా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు డాక్టర్ రాకేష్ గారికి అండ్ మా రోజమ్మకి అండ్ మా వదినకి అండ్ మా దీపుకి, ఇక్కడ ఉన్నటువంటి నా 108 నవదుర్గలు ఎవరైతే ఉన్నారో మా అమ్మ జయక్క, డాక్టర్ అక్క అందరికీ, అఖిలందరికీ, సుజాతకి అందరికీ, ఇక్కడ ఉన్న నా 108 నా ఫ్రెండ్స్కి, నా స్నేహితులకి, నా సన్నిహితులకి, ఈరోజు ఇక్కడ మనము కొంతమంది డాక్టర్స్కి సెలెక్ట్ చేసుకున్నాము ఉగాది పురస్కారం ఇవ్వాలని చెప్పేసి.
వారందరికీ పేరు పేరున నా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు అందరికీ నా నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. నిజంగా ఏం మాట్లాడాలో నాకు కూడా తెలియట్లేదు. ఎందుకు అంటే ఈరోజు ఒక అత్యద్భుతమైన రోజు, నా కళలకి శ్రీకారం చుట్టిన రోజు. ఈరోజు 4 ఏళ్ల క్రితం ఇది ఒక ప్రయాణంలో మా అమ్మ ఆరోగ్య విషయంలో మొదలైన ఈ ప్రయాణం నన్ను ఈరోజు ఈ సంకల్పానికి ముందుకు నెట్టింది. అయితే మా మదర్కి నేను కాసేపు మాట్లాడచ్చా? మాట్లాడాలన్న వాళ్ళు ఒకసారి చేతులు హ్యాండ్ చేయండి ప్లీజ్. యా, ఎందుకు నేను ఈ ఆయుర్వేదాన్ని స్టార్ట్ చేశాను అన్నది మీ అందరికీ కూడా తెలియాలి. మా మదర్కి 2008లో క్యాన్సర్ వచ్చింది. మా అమ్మకి చెప్పారు 6 నెలల కంటే ఎక్కువ బ్రతకదు అని చెప్పారు. 6 నెలల కంటే ఎక్కువ బ్రతకదని చెప్పిన నాకు ఈ ప్రపంచంలో నా పిల్లల కంటే నాకంటే అన్నిటికంటే ఇష్టమైంది మా అమ్మ. ఒక్కసారి ప్రపంచాన్నే కోల్పోయినట్టు, ఈ భూమి స్తంభించినట్టు, అసలు ఏమి జరుగుతుందో తెలియనట్టు, ఒక నేను చచ్చిపోయానా ఉన్నానా అని కూడా అర్థం కానట్టు ఒక లాంటి లోకంలోకి వెళ్ళాను. నేను వెళ్ళిన తరుణంలో ఏ డాక్టర్స్ కూడా హెల్ప్ లేదని చెప్పారు. డాక్టర్ ఏల్చూరి గారు ఎక్కడున్నారో వారు నాకు తెలియదు, కానీ నేను ఎన్నో గుళ్ళెక్కాను, ఎన్నో ఆయుర్వేదిక్ అని ఇంకోటని తిరగని హాస్పిటల్ లేదు, అడగని ఎవరిని లేదు. అట్లాంటిది ఏల్చూరి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తన దగ్గర కూర్చొని తన కాళ్ళు పట్టుకొని అడిగాను నేను, మా అమ్మకి ఒక జీవితాన్ని ఇవ్వండి అని. అతను అన్నారు అప్పుడు, పిచ్చిదానా ఎందుకంతా ఏడుస్తున్నావు నువ్వు, మీ అమ్మకి ఏమీ కాదు, ఈ గోవర్గం ఇవ్వు, మీ అమ్మ 10 ఏళ్ళు కాదు ఇంకా 50 ఏళ్ళు బ్రతుకుతుంది అని చెప్పారు. నాకు అప్పుడు గోవర్గం గురించి నిజంగా తెలియదండి. గోవర్గం ఏంటారేంటి అని చెప్పేసి అనుకొని ఇచ్చిందే అమృతం అనుకున్నాను నేను. ఏల్చూరి గారు ఇచ్చిన తర్వాత మా అమ్మకి కొన్ని స్పెషల్ మెడిసిన్స్ ఆయుర్వేదంలో ఆ గోవర్గం ఇచ్చిన తర్వాత సంవత్సరానికి మా అమ్మ మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది. ఓన్లీ ఇంగ్లీష్ హాస్పిటల్ని నేను తక్కువ చేస్తున్నా అని కాదు, ఇంకొకటి అని కాదు, కానీ ఓన్లీ మా అమ్మ 12 ఏళ్ళు బ్రతికింది అంటే ఓన్లీ గోవర్గం ద్వారా బ్రతికిందండి. డాక్టర్స్ అసలు 6 నెలల కంటే ఎక్కువ ఛాన్స్ లేదు అన్నారు. అలాంటిది మా అమ్మ 2008 నుండి 2022 వరకు తన జీవితాన్ని సాగించింది అంటే నిజంగా అది ఆయుర్వేదమే మా అమ్మని కాపాడింది. ఒక 4 ఏళ్ల క్రితం మా అమ్మ చాలా సీరియస్ అయి ఉంటే ఆ టైంలో మా డాక్టర్ నర్సిరెడ్డి అని చెప్పేసి మా రామగౌడ్ గారు ఏం చేశారంటే, మేడం మా అమ్మ మళ్ళీ సీరియస్ అయిన టైంలో అమ్మ మళ్ళీ మంచి అవుతుంది మేడం అని చెప్పేసి ఏల్చూరి గారు లేరప్పుడు మళ్ళీ అని చెప్పేసి డాక్టర్ నర్సిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత తను కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ అమ్మ మామూలు స్థితికి వచ్చింది. మామూలు స్థితికి వచ్చిన తర్వాత నేను డాక్టర్ నర్సిరెడ్డికి 25 lakhs ఇవ్వడము, తన్ని ఒక హాస్పిటల్ స్టార్ట్ చేయమని అనడము, దాన్ని మళ్ళీ ఒక పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రీ లాగా తీసుకెళ్లడము, అది ఒక లెవెల్లో జరిగిపోయింది. ఆ తర్వాత ఏంటంటే నాకున్న పనుల వల్ల, నేను కొన్ని తలనొప్పుల వల్ల అవన్నీ జరిగి ఏంటి అంటే అది అక్కడే పెండింగ్ అయిపోయింది. కానీ నా కళ మాత్రం అలాగే ఉండిపోయింది. ఆయుర్వేదం అనేది ఒకటి స్టార్ట్ చేయాలి. తెలంగాణలో ఆయుష్ భారత్ అనేది ఒకటి తీసుకోవాలి. మన శరీరం పంచభూతాలతో నిర్మాణమైనప్పుడు ఈ పంచభూతాలతోటే మళ్ళీ ఆ శరీరాన్ని సరిచేయొచ్చు అన్న ఒక ఉద్దేశంతో మా అమ్మ ఏల్చూరి గారు ఇచ్చిన దాన్ని తీసుకొని గుండెలో పెట్టుకొని, నర్సిరెడ్డి ఇచ్చిన మందులు అప్పుడు ఏవైతే మా అమ్మకి అట్లా ఎట్లయితే ఉపయోగపడ్డాయో వాటిని నేను మళ్ళీ ఇట్లా ఎవరైతే బాధపడుతున్నారో, ఎన్నో రుగ్మతలతో ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళకి నా కొమరవెల్లి స్థలంలో ఒక అత్యద్భుతమైన ట్రీట్మెంట్ నేను ఇవ్వాలి. అది కూడా ఏదైతే ఉందో ఆ పంచభూతాల మధ్య ఆ ప్రకృతి ఒడిలో నేను అత్యద్భుతమైన ఒక ఆయుర్వేదాన్ని తీసుకురావాలి. ఆ ఆయుర్వేదంలో ఎంతోమంది ఆరోగ్యవంతులు అవ్వాలి. ఇటు శారీరకంగా, అటు మానసికంగా, అటు ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా
ఆ వెంచర్ని నేను అత్యద్భుతంగా తీర్చిదిద్దాలి, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంతో బయటకి వెళ్ళాలి అని చెప్పేసి ఒక సంకల్పం చేసుకొని దాన్ని ఆ 4 ఏళ్ల నుండి అలాగే ప్రయాణం చేస్తున్న టైంలో రీసెంట్లీగా దీప్తి మా ముకుంద్ వచ్చిన్నారు ఒకరోజు ఆఫీస్లో. ఇట్లా మాట్లాడుతూనే అది దాన్ని పేపర్ మీద పెట్టడం, ఆ పేపర్ మీద పెట్టింది ఆటోమేటిక్గా ఒక 1 వీక్లోనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఈరోజు ఈ లాంచింగ్ చేయడం నిజంగా నా జీవితంలో ఈ మధ్య కాలంలో అనుకోనివి అనుకోకూడనివి అన్నీ ఎదురవుతూనే వస్తూనే ఉన్నాయి. ఆ టెంపుల్ ఏదైతే ఉందో మహాలక్ష్మి టెంపుల్, అది నిజంగా నేనండి మా తరాల్లో ఎప్పుడు ఎవరు గుడి కట్టలేదు, ఎవరు కట్టింది కూడా లేదు. ఆ గుడి కట్టాలన్న సంకల్పం ఎప్పుడూ అనుకున్నాను నేను. 108 గ్రూప్ అనేది ఏదైతే ఎప్పుడైతే చేశానో అప్పుడు 108 మెంబర్స్ తోటి రుద్రచండీ యాగం చేయాలి అనుకున్నాను. రుద్రచండీ యాగం చేద్దామనుకున్న తరుణంలో చేశాను కూడా. ఆ చేస్తున్న టైంలో అమ్మవారి టెంపుల్ ఎప్పుడూ అనుకున్నా కదా, ఇప్పుడు దాన్ని నిర్మిద్దామని చెప్పేసి ఆ అమ్మవారిని టెంపుల్ని నిర్మించడం అయింది. ఇంకొకటి ఏంటి అంటే ఈ లాస్ట్ 10 డేస్లో నాకు గురువు గారు పరిచయం అవడం, స్వరయోగి. వీరేంటి అంటే నాకు దీపు ఆన్లైన్లో వీడియోలో పరిచయం చేశారు, ఆన్లైన్ కాల్లో పరిచయం చేసిన తర్వాత ఇడా నాడి పింగళ నాడి గురించి స్వరయోగి అని చెప్పున్నారు. ఈ స్వరం యోగి ఏదైతే ఉందో ఈ శ్వాస ద్వారా మన శరీరాన్ని ఎంతో శుద్ధి చేసుకోవచ్చు, ఆ శుద్ధి ద్వారా మన ఆరోగ్యాన్ని ఎంతో కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఫోన్లో అట్లా చెప్పారు. చెప్పిన తర్వాత అదేదో నేను ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి నాకున్న బాధ ఏదైతే ఉందో నిజంగా నేను చెప్పున్నానండి. అంటే అమ్మది ఏదైతే ఉందో నాకు ప్రతి నిమిషం నన్ను తొలుస్తూనే ఉంది. ఆమె వెళ్ళిపోయింది కానీ ఆమె బాడీ నన్ను ఎప్పుడు ఆమె నాకు ఎదురుగా ఉన్నట్టే ఏది ఎప్పుడు లోపల ఒక దుఃఖం అనేది నడుస్తూనే ఉంది. నేను వారి ముందు కూర్చొని చెప్పాను, నా పరిస్థితి ఇది, నేను ప్రతి క్షణం దుఃఖంలోనే ఉంటున్నాను, అమ్మ విడిచి వెళ్ళింది కానీ నన్ను ఆమె వదిలినట్టుగా లేదు అని చెప్పి చాలా ఏడ్చాను. ఏడ్చిన తర్వాత వారు కాసేపు నాతో మాట్లాడారు, ఈ స్వరయోగం గురించి అన్ని గురించి చెప్పారు, బంధాల గురించి, విముక్తి గురించి ఏంటిది అన్ని క్లియర్గా చెప్పారు. మీరు బిలీవ్ చేయరు, ఆ 2 రోజులు నేను ప్రాక్టీస్ చేశాను. నాకు ఇప్పుడు అమ్మ ఉంది, అన్నీ ఉంది, కానీ క్లారిటీ ఉంది. ఆ దుఃఖం అనేది లేదు. ఇప్పుడు ఒక సత్యం అనేది నాలో ఉంది, ఆ దుఃఖం అనేది వెళ్ళిపోయింది. ఈరోజు నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ పుణ్యాత్ములే. ఎందుకు అంటే రిషికేశ్లోకి వెళ్ళి మనం వారి దర్శనం చేసుకోవడం కష్టం. గంగా నది పక్కన ఉండి ఆ శివపార్వతులు ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా మనందరి అదృష్టం. అట్ ద సేమ్ టైం మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, మా జయకంటే నన్ను మొండిదాన్ని నువ్వు ఏదైనా పడితే కొద్దులవు, అసలు ఆ భూమి ఆకాశం ఒకటైనా సరే అందులో కొట్టుకపోతున్నా సరే అది క్లారిటీగా అది నిలబెట్టని ఒడిచిపెట్టవు అని నిజంగా చెప్తున్నా. మీ అందరికీ ఇక్కడ ఉన్న అందరికీ కుమ్రవెల్లి మీరందరూ వస్తారు, ఖచ్చితంగా వస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ 2-3 ఇయర్స్లో కుమ్రవెల్లి అనే ప్రదేశాన్ని, అండాల్ ఆయుర్వేదిక్ అండాల్ ఫార్చ్యూన్ సిటీ అనే ప్రదేశాన్ని ఖచ్చితంగా ఏది ఏమైనా ఎట్లా అయినా సరే ఏదైతే డ్రీమ్ని ఏదైతే సంకల్పాన్ని అనుకున్నానో అది ఖచ్చితంగా చేసి తీరుతాను, అది ఖచ్చితంగా మీ ముందు నిలబెడతాను. మీ అందరూ అక్కడికి వచ్చి హ్యాపీగా ఆహ్లాదకరమైన రూమ్లో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఆ అమ్మవారి దర్శనంలో, ఆ శివుడి దర్శనంలో మీరందరూ మీ ఆరోగ్యాన్ని, మీ మనస్సుని, మీ ఆధ్యాత్మికతని అక్కడ మీరు స్థిరపరచుకుంటారని నేను ఇక్కడ నుండి మీ అందరికీ ఛాలెంజ్ చేస్తున్నాను. అది ఒక వెంచర్ కాదు, అదొక ప్రకృతి. తెలంగాణలోనే ద బెస్ట్ అనేలాగా తీర్చిదిద్దేదాకా నేను నిద్రపోను, నాతో ఉన్న వాళ్ళని కూడా నిద్రపోనీయను. ఇది ఇట్స్ మై ఛాలెంజ్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఇది మా అమ్మ కోసం నేను పెట్టుకున్న పేరు, మా అమ్మ కోసం నేను చేస్తున్న తీరు ఇది. కాబట్టి ఇది మా అమ్మకి నేను ఇచ్చే ఒక చిన్న కానుక అనుకుంటాను. అలాంటి హాస్పిటల్ని నేను చేస్తున్న ఈ జర్నీలో నాకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున నా కృతజ్ఞతలు. మనస్ఫూర్తిగా మీ అందరినీ ఒకటే అడుగుతున్నాను, ఈ చేస్తున్న నీ జర్నీలో మీ అందరి సహాయం నాకు కావాలి. ఈరోజు ఇక్కడికి వచ్చిన డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, హాస్పిటల్స్ చాలామంది పెద్ద పెద్ద హాస్పిటల్ డాక్టర్స్ వచ్చి ఉన్నారు. మీ హాస్పిటల్ ఏదైతే ఉందో అది అయినప్పటికీ మా ప్రకృతి ఒడికి కూడా మీ సహాయం కావాలి. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని ఇక్కడ ఎంపీ గారిది, ఇక్కడ ఉన్న రాకేష్ గారిది అండ్ స్వామీజీది, మా రోజమ్మది, మా వదినది అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరిది, నా ఫ్రెండ్స్ అందరిది ఇస్తారా?
అంత సైలెంట్గా ఉంటే ఏం చెప్పాలిగా? ఇట్లనే ఇస్తాడా? వా అమ్మా, చప్పట్లతో ఒకసారి చెప్పండి ప్లీజ్. నిజంగా ఆయుర్వేద తెలంగాణ ఆయుష్ భారత్, అది నాకు నిజంగా విన్నప్పుడు నా ఒంట్లో ఒక్కసారి ఒక వైబ్రేషన్ అనేది వచ్చిందండి. నిజంగా అలాంటిది ఈ తెలంగాణకి కావాలి, ఈ తెలంగాణలో అలాంటిది ఒకటి నిర్మాణం అవ్వాలి. మా మంజు ఇలాంటి ఒక హాస్పిటల్ కట్టింది, మన అందరి హాస్పిటల్, సారీ మా మంజు కాదు, ఇది మనమందరం నిర్మించుకున్న హాస్పిటల్, మాది ఇది అని మీరందరూ గర్వంగా చెప్పుకోవాలి. అలాంటి రోజు రావాలని తొందరలో ఆ భగవంతుడిని, ఆ అమ్మవారిని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మన యొక్క సంకల్పము ఈ AAA ఆయుర్వేదము. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు వీ హ్యావ్ ద వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ సెంటర్ అప్కమింగ్ హియర్. వీఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ వరల్డ్ స్టాండర్డ్ FDA స్టాండర్డ్ ఆయుర్సూటికల్ ఇండస్ట్రీ విచ్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద ఎంటైర్ తెలంగాణ అండ్ ద గ్లోబ్. అంటే ఆయుర్వేదం అంటే భారతదేశం వైపు చూస్తారు కనుక మనము గ్లోబ్లోనే ఇది మొట్టమొదటి ఆస్పెక్ట్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. వేదము అంటే భారతదేశం వేదభూమి, మన వేదాల్లో హెల్త్కి మూలం ఆయుర్వేదం. అటువంటి ఒక ఆయుర్వేదిక్ రియాలిటీ ఇలాంటిది ఫస్ట్ టైం హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో వస్తుంది. మల్లన్న స్వామి అంటే కొమరవెల్లి దగ్గర 75 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్, అతి దగ్గరలో మనకి ఉంది. వీఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ వేదిక్ రియాలిటీ ప్లాట్స్. అదేవిధంగా వెల్నెస్ రిట్రీట్, అంటే ఇవాళ వెల్నెస్ ఇండస్ట్రీ అనేది చాలా కోవిడ్ తర్వాత ఇమ్యూనిటీ అంశాలైనా కూడా ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ ఫర్ వెల్నెస్. సో వెల్నెస్ అనేది హోలిస్టిక్ ఆస్పెక్ట్, అన్ని విధమైన థెరపీ సర్వీసెస్ ఇక్కడ ఇవ్వడం జరుగుతాయి. అదేవిధంగా వెల్నెస్, కౌ బీయింగ్ వెల్నెస్, ఆల్టర్నేటివ్ వెల్నెస్, ఇలా ఎన్నో రకాలు, ప్రివెంటివ్ ఆయుర్వేద, క్యూరేటివ్ ఆయుర్వేద లాంటి అంశాలతో వస్తున్నాము. అదేవిధంగా మనము గ్లోబల్ కాన్ఫరెన్సింగ్ అండ్ హాస్పిటాలిటీ సెగ్మెంట్, NRI కాంప్లెక్స్ విత్ ఇప్పుడు హాస్పిటల్స్ అండ్ బెడ్స్ ఏ విధంగా ఉంటాయో 100 హాస్పిటల్ బెడెడ్ కైండ్ ఆఫ్, 100 రూమ్స్ కైండ్ ఆఫ్, ఇంకా ఇలా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీచర్స్ ఉన్నాయి. దానిలోకి వెళ్లకుండా నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ఒకసారి వచ్చి మా వెంచర్ని మల్లన్న స్వామి దగ్గరకు వచ్చినప్పుడు దర్శించుకోండి. అక్కడ ఎన్నో గోల్డెన్ పిరమిడ్ ఇంకా మెడిటేషన్ ఫీచర్స్తో వస్తున్నాము. యూ ఎక్స్పీరియన్స్ ద ఎనర్జీ ఆన్ యువర్ ఓన్ అండ్ ఐ విష్ యూ ఆల్, మీ అందరూ దీనిలో బయర్స్గానే కాదు, ఒక మెంబర్స్గా, ఒక క్లబ్ అంటే ఒక వెల్నెస్ క్లబ్గా మేము ముందుకు వస్తున్నాము. సో అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్, అన్ని సెగ్మెంట్స్ ఆఫ్ పీపుల్కి న్యూ ఏజ్ హెల్త్ కేర్ విత్ ఆల్టర్నేటివ్ థెరపీస్ వీఆర్ కమింగ్ అప్ విత్ దిస్. సో థ్యాంక్ యూ. ఇది బ్రీఫ్, ప్రాజెక్ట్ బ్రీఫ్. ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా రిషికేష్ నుంచి విచ్చేసినటువంటి చరణాశ్ర స్వామీజీ గారికి, మాతాజీ ఆత్మవందన గారికి పాదాభివందనం. మరి అలాగే ఈరోజు ఆండాళ్ ఆయుర్వేదిక్ ఆశ్రమం AAA, ఒకే ఉంటేనే గొప్ప, అందులో AAA మా మంజులమ్మది. అసలు మంజుల అన్న పేరుకి అర్థం ఏంటంటే అమ్మవారి పేరు, అది మన అందరికీ తెలిసినది. కానీ ఆ పేరు గల ఏ మహిళ అయినా కూడా, ఏ స్త్రీ అయినా చాలా చాలా కష్టాలని ఎదుర్కొని, ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ దానిలో విజయం సాధిస్తూ ఉంటారని నేను చదివాను. దానికి నిదర్శనం మన మంజులాయ. పట్టు వదలని విక్రమార్కుడు అని ఒక ఆయన ఉంటాడు, మనకు తెలిసిన కథలే. కానీ పట్టు వదలని విక్రమార్కి అమ్మాయి. అలాగే మంగమ్మ శపథం అని మనకు సినిమా వచ్చింది. ఆమె శపథం చేస్తే అది నెరవేరుస్తుంది. ఇది మంజమ్మ శపథం. అంటే మహిళలలో చాలామంది చాలా ఆశిస్తూ ఉంటారు. అంటే మనం అలా చేయాలి, ఇలా చేయాలి, ఏదైనా సాధించాలి అనుకోవాలి, చాలా మనకి సపోర్ట్ ఉండాలి అనుకుంటారు. కానీ ఎటువంటి సపోర్టు లేకుండా తన అనుకున్నది సాధించాలి అని మాట వరుసగా చెప్తుంటుంది. ఒక గుడి కట్టాలి అని నాతో చాలాసార్లు చెప్పింది. నేను గుడి అంటే మామూలుగా రియల్ ఎస్టేట్ ప్లేసుల్లో ఒక చిన్న గుడి కట్టుకుంటారు, హాస్పిటల్స్లో చిన్న గుడి ఉంటుంది, దండం పెట్టుకుని వెళ్తుంటారు. కానీ తల్లికి అందరికీ ప్రేమ ఉంటుంది. తల్లి అంటే, కన్న తల్లి అంటే నాకు చాలా ప్రేమ. కానీ
చాలామంది ఆ ప్రేమని ఎలా చేర్చుకుంటాం అంటే ఏదో మదర్స్ డేలో లేకపోతే ఏదో పుట్టినరోజున ఒక చీర గీర పెట్టు చిన్న ఫంక్షన్ చేసుకుని ఆనందిస్తుంటాము. కానీ తన తల్లిని ఒక దేవతలా భావించి, ఆవిడ పేరు కూడా ఆండాడు, అదే పేరు పెట్టి ఒక అద్భుతమైన బ్రహ్మాండమైన విగ్రహాన్ని తయారు చేసి ఒక పెద్ద గుడి కట్టి భయంకరంగా అక్కడ, అంటే నేను ఒక స్త్రీ, ఒక మహిళ అంత హోమాలు చేసి అంత గ్రాండ్గా పూజ చేసి అమ్మవారిని అంత ఇది చేస్తుందని నేను అనుకోలేదు. నేను వెళ్ళలేకపోయాను, కానీ నేను వీడియోలో చూశాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఒక్కసారి పెద్దగా చప్పట్లు పెట్టాను. అంటే సాధారణంగా గుడిలు కడతారు కానీ ఆ విగ్రహాల్లో అన్ని చోట్ల అంత కళ రాదు మనకి. కానీ ఆ విగ్రహంలో అంత కళ అంటే కేవలం తన తల్లి మీద ఉండే ప్రేమ కానివ్వండి, అభిమానం కానివ్వండి, ఆ యొక్క తల్లిని అమ్మలో చూసుకోవాలన్న తాపత్రయమే ఆ విగ్రహానికి వచ్చిన కళ కానీ, ఆ శక్తి కానీ, ఆ మహిమ కానీ నిజంగా వండర్ఫుల్ అది. మరి అలాగే తన తల్లి ఆరోగ్యం బాగాలేదు, తన తల్లికి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇచ్చి ఇలాగ ఏదో తను 12 సంవత్సరాలు 6 నెలల్లో చనిపోతుంది అన్న తన తల్లి ఒక 12 సంవత్సరాలు కేవలం ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మీద బతికిందన్న నమ్మకంతో తన తల్లి ఎలాగా 6 నెలలని 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు బ్రతికించుకుందో, ప్రతి తల్లికి ఇలాంటి అవకాశం రావాలని ఇప్పుడు ఆ ఆయుర్వేదిక్ ఆశ్రమం కట్టడం జరిగింది. నిజంగా తన కమర్షియల్గా ఆ ప్లేస్లో కట్టాలి అనుకుంటే ఆ ప్లేస్ని ఒక హాస్పిటల్, మామూలు కార్పొరేట్ హాస్పిటల్గా చిన్న కట్టుకోవచ్చు. చాలా డబ్బులు రోజు వేలల్లో లక్షల్లో రావచ్చు. కానీ ఇంకొకటి కూడా తను యూజ్ చేసుకోవచ్చు ఆ ప్లేస్ని. కానీ అలా కాకుండా ప్రతి ఒక్కరికి సహజ సిద్ధమైన ప్రకృతి, నేచర్ మనకి ఇచ్చేదాన్ని మనం ఉపయోగించి, అంటే ఇప్పుడు ఈ బ్రహ్మాండంగా ఈ ఆయుర్వేదిక ఆశ్రమం బ్రహ్మాండంగా ఉండాలంటే అందరూ ఆరోగ్యాలు పాడైపోవాలని కాదు. అక్కడికి వచ్చి కూడా ప్రశాంతంగా ఒక యోగా కానీ, ఒక ధ్యానం కానీ, అమ్మవారిని ధ్యానిస్తూ కానీ ఏదైనా అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. చిన్న చిన్న పెద్ద డిసీజెస్ లేకపోయినా చిన్న చిన్నవి అలాంటి వాటికి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మనకి తెలుసు. ఇంతకుముందు మనకి చెప్తే అదంతా లేదని మెడికల్ షాప్లో అడిగేసో లేకపోతే డాక్టర్ని అడిగేసో మందులు మింగేసేవాళ్ళం. కానీ ఒక చెడు జరిగితేనే ఒక మంచి జరుగుతుంది అన్న దానికి ఉదాహరణ మన కరోనా వచ్చిన తర్వాత మనం ఒక పక్కన ఆ మందులు వాడుతున్నా కూడా చాలామంది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుతున్నారు, వాడుతారు. ఎందుకంటే మన ఇంట్లోనే మనకు ఒక చిన్న ఆయుర్వేదిక్ ఉంటుంది, మన కిచెన్లో, మన వంటగదిలో మనం వాడే పోపు దినుసులు అందులోనే ఎన్నో ఉన్నాయి. మెంతులు కానీ, మిరియాలు కానీ, అన్నీ మనకి జీలకర్ర కానీ, వాము కానీ, సొంటి కానీ అన్నీ మనకి అవి మెడిసిన్స్. ఇవన్నీ ఆయుర్వేదిక్ నుంచి వచ్చినవే. కాబట్టి డెఫినెట్గా ఇది అందరూ ఆరోగ్యం బాగులేకపోయినా కాదు, బాగుండి కూడా వచ్చి వాళ్ళ మరింత ఆరోగ్యాన్ని పెంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి కాకపోతే ఈ రోజున వారిద్దరు పార్వతీ పరమేశ్వరులు అన్నారు. నిజంగా వారిద్దరు రిషికేశ్ నుంచి వచ్చారంటే పార్వతీ పరమేశ్వరులే. వాళ్ళు రావడమే కాదు, ఆయన ఒక స్ఫటిక శివలింగం కూడా తీసుకొచ్చారట. మరి అంతకంటే ఒక గొప్ప బహుమతి మీకు ఈ జీవితంలో ఒక గొప్ప ఆ శివుడి ఇంత పెద్ద శివలింగం ఏదో చిన్నగా గిఫ్ట్ తెస్తే ఒక రిషికేశ్ నుంచి ఒక బొమ్మ ఏదైనా తెచ్చిస్తారు. మనం కూడా గుడికి వెళ్తే అందరికి ఇస్తుంటాం. అలా కాకుండా స్వామీజీ దంపతులు వాళ్ళిద్దరూ స్వయంగా వాళ్ళ స్వహస్తాలతో తీసుకొచ్చి ఆ శివలింగాన్ని ఇచ్చి దీన్ని కూడా నువ్వు పూజించమ్మా అంటే రేపు ప్రతిష్ఠిస్తున్నారట ఆయన చేతుల మీద. ఇది నిజంగా ఇది ఒక వండర్. ఇది ఆమె ఒక గుడి అమ్మవారిని అమ్మని తలుచుకుని కట్టుకుంటే ఆ శివుడు కూడా నేను కూడా ఇక్కడే ఉంటానని ఆయన రిషికేశ్ నుంచి వచ్చాడనమాట. ఇంకోటి తనకున్న ఫ్రెండ్స్ అంటుంది, చాలా గొప్ప ఫ్రెండ్స్ తన ఫ్రెండ్స్ అందరూ. ఆ ఫ్రెండ్స్ అంటే కిట్టి పార్టీలో కూర్చుని సరదాగా పిక్చర్స్ చూసి సరదాగా షాపింగ్లకు వెళ్ళే ఫ్రెండ్స్ కాదు తనకున్న ఫ్రెండ్స్ అందరూ చాలా గొప్ప గొప్ప సామాజిక సేవ చేస్తున్న మహిళలు అందరూ. ఒకళ్ళు డాక్టరు, ఒకళ్ళు మేజరు, ఒకళ్ళు సైకాట్రిస్టు, ఒకళ్ళేమో లాయరు. ఇలాగ పేర్లు చెప్తే కొంతమంది పేర్లు చెప్పలేదని ఫీల్ అవుతారని నేను పేర్లు చెప్పట్లేదు. బట్ ఎవరి పోస్టులు వాళ్ళకి వెళ్తే వాళ్ళందరికీ తెలుసు. అలాగే మరి ఈ రోజున ఉగాది, యాక్చువల్గా ఉగాది అంటే ఫ్యామిలీతో మనం అందరం ఉంటాము, ఇంటి బయటకు వెళ్తే తింటారేమో ఏమో అనుకుంటాము. కానీ అది కూడా దాటి ఇంతమంది మహిళలు మరి పురుషులు కూడా వచ్చి, అలాగే వెంకటేష్ గారు
రాకేష్ గారు వారు కూడా వచ్చారు. మరి అలాగే మన శ్రీదేవి గారు ఆవిడ వచ్చారు. దీప్తి గారు తనకి ఈ ఆశ్రమానికి ఆయుర్వేదిక్ దానికి ఒక బ్యాక్ బోన్ లాగా అమ్మాయి ముకుంద్, అలాగే వాళ్ళ మరదలు లక్ష్మీ ప్రణీత, వీరందరూ కూడా అమ్మాయి కూడా మీ దగ్గర నిజంగా ఈ రోజున మంజుల ఇంటి గురించి వదిలేసి మొత్తం నేను బయట ఇన్ని చేస్తున్నానంటే దానికి ఒక పెద్ద బ్యాక్ బోన్ ఆ అమ్మాయి నాకు తెలుసు. అలాగే ఈ రోజున రిషికేష్ నుంచి వచ్చినటువంటి ఆ దంపతులకి మనం శివుడు ఇది చూపించాలని మన తారా ఆర్ట్స్ రాజేష్ నిర్వహించినటువంటి నృత్యం నిజంగా ఒక శివుడు తాండవం చూసినట్టు అనిపించింది. అంత గొప్పగా చేశారు ఆ పిల్లలందరూ. వారందరికీ నా ఆశీస్సులు అండ్ అభినందనలు. మరి ఈ రోజున దీని వెనక చాలామంది ఉన్నారు. అంటే హెల్పింగ్ కాదు, మేము ఉన్నాము అంటారు, అందరూ అంటాం, కానీ మనం చేసేది ఏముండదు. ఆ మాట ఒక ధైర్యం. కానీ ఆ మాటను తీసుకుని ఒక్క సింగిల్ ఉమెన్గా తను ఈ రోజున ఇంత ఘనంగా తను అనుకుంటుంది, ఏదో అంటుంది ఫంక్షన్ చేయాలమ్మా అంటుంది, ఫంక్షన్ చేస్తుందో ఏదో చేస్తుందిలే అనుకుంటాం. కానీ వితిన్ 2 డేస్లో ఆ అమ్మాయి ఎలా చేస్తుందో నాకు అర్థం కాదు. 100 మంది ఉన్నా కూడా ఒక చిన్న ఫంక్షన్ ఇళ్లలో కూడా చేసుకోలేము మనం. అలాంటిది తను ఇంతమందిని పిలిపించి పెద్దల్ని బిజీగా ఉండి ఓళ్ళ నుంచి కూడా వచ్చినటువంటి తన స్నేహితురాళ్ళని నిజంగా అంటే ఇలాంటి ఒక మంజుల అనే అమ్మాయి మనకి ఫ్రెండ్గా ఉన్నందుకు మనందరం చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి, చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మనం ఏమి చేయకపోయినా మనం తనకి వెన్నంటే ఉన్నాం అన్న ఒక మాట ఇస్తే ఆ మాటనే తీసుకుంటుంది తన అందరి దగ్గర. అలాగే తనంత ధైర్యంగా ఇంకా తను ఎన్నో అచీవ్ చేయాలని ఒక పక్కన రియల్ ఎస్టేట్ చేస్తుంది, ఒక పక్కన ఇంట్లో చూసుకుంటుంది. ఇంట్లో కూడా తనకి తన బాబు కొంచెం సరిగ్గా ఉండడం, అయినా ఇన్ని పెట్టుకునే అమ్మాయి వేరే ఎవరికి ఇలా అవ్వకూడదని ఈ మధ్యన ఆటిజం పిల్లలకు కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది తను. వాళ్ళకేవో గేమ్స్ పెట్టి, వాళ్ళకేవో సరదాగా పెట్టి, వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చి, వాళ్ళకి ఏదో ఫుడ్ పెట్టి ఏదో చేస్తుంది అమ్మాయి సరదాగా. కానీ ఇన్ని ఎలా ఒక అమ్మాయి చేస్తుందంటే నాకు శ్రీకృష్ణుడు గుర్తొస్తాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు లోక కళ్యాణం కోసం ఎన్నో చేస్తుంటాడు, ఎక్కడ చూసినా ఆయనే ఉంటాడు, ఎవరు తలుచుకున్నా అక్కడే ఉంటాడు. అలాగే ఈ అమ్మాయి కూడా ఇక్కడ ఏముంటుంది, రేపు పొద్దున కొమరవల్లిలో విగ్రహ ప్రతిష్ట, మామూలు విషయాలు కాదు ఇవన్నీ. ఆ అమ్మాయిని ఆ భగవంతుడు చల్లగా ఆ ఈశ్వరుడే రిషికేష్ నుంచి వాళ్ళిద్దరినీ పంపించాడని నేను అనుకుంటూ, మీ అందరి ఆశీస్సులు అమ్మాయికి ఉండాలని, మేమందరం నీ వెంటే ఉంటామని మాటిస్తూ విష్ ఆల్ ద బెస్ట్ మంజమ్మ, విష్ ఆల్ ద బెస్ట్. అలాగే మరి అందరూ వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పెద్దవారు వెంకటేష్ గారు కానీ రాకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి, ముఖ్యంగా ఆ పార్వతీ పరమేశ్వరులు వచ్చి రేపు ప్రతిష్ఠ చేస్తున్నారంటే మనం కోరుకున్నా కూడా రిషికేష్ నుంచి వచ్చి ఈశ్వరుడి ప్రతిష్ఠ చేయడం అనేది కొంచెం కష్టమైన పని. వాళ్ళంత మనస్ఫూర్తిగా వచ్చి ఇంతసేపు కూర్చుని వాళ్ళు చేస్తున్నారంటే నిజంగా వాళ్ళిద్దరికీ నమస్కరిస్తున్నాను. మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఆయుర్వేదం అనేది భారతీయ వైద్యం. దాని మీద నమ్మకం కోల్పోతున్న క్రమంలో దాని మీద మళ్ళీ నమ్మకాన్ని కలిగించేది నిజంగా కూడా కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఆయుర్వేదాన్ని నమ్మడం కావచ్చు, లేకపోతే ఆయుర్వేదం మెడిసిన్ సైడ్ పోవడం కావచ్చు. ఈరోజు ఎన్నో జబ్బులకి మందులు లేని క్రమంలో ఆయుర్వేదమే దిక్కు అనే వైపుగా ఈరోజు రావడం జరుగుతుంది. కాబట్టి ఒకటే చెప్తున్నా, ఇంతకుముందు రోజారామన్ గారు చెప్పినట్టుగా ఇంట్లో దెబ్బ తాకితే పెట్టే పసుపు కావచ్చు, లేకపోతే పోపులో వేసే జీలకర్ర ఆవాలు కావచ్చు, లేకపోతే మన ఇంట్లో తులసి చెట్టు కావచ్చు, చెవుపోటు పోసే తులసి చెట్టు కావచ్చు, ప్రతి ఒక్కటి ఆయుర్వేదమే. అవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి నిజంగా కూడా ఆయుర్వేదం చాలా గొప్పది. దాన్ని బతికించాల్సిన బాధ్యత అంటే ఈ కార్పొరేట్ సెక్టర్లో ఎప్పుడైతే ఇంగ్లీష్ మందులు దాడి చేసిన క్రమంలో భారతీయమైనటువంటి ఆయుర్వేదాన్ని బ్రతికించాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంటుంది, మనందరిపైన ఉంటుంది. ఎస్పెషల్గా ఆ వృత్తిని ఎన్నుకొని ఈరోజు ఆ వృత్తిని కొనసాగిస్తున్నటువంటి మీ అందరి డాక్టర్లకు కూడా ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ, ఇంత గొప్ప సంకల్పాన్ని తీసుకున్నటువంటి మంజుల గారికి కావచ్చు, వాళ్ళ టీం అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది అద్భుతంగా ముందుకు పోవాలని మేమందరం కూడా భారతీయులుగా దాన్ని అందరం కూడా సపోర్ట్ చేసే విధంగా మమ్మల్ని కూడా ఈ స్ట్రీమ్ లైట్ తీసుకొచ్చినటువంటి ఈ AAA అండాలు ఆయుర్వేదిక్ ఆశ్రమం వారికి అందరికి కూడా
శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై భారత్. ఆండాల్ ఆయుర్వేదిక్ ఆశ్రమం.